బారా షహీద్ దర్గా ప్రాంగణంలో ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన. భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇచ్చిన పోలీసు అధికారులు. ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. నెల్లూరు జిల్లాలో 2వ రోజు కొనసాగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కొడవలూరులో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచన. ఉదయగిరిలో చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన. సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రానున్న 4 ఏళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ. నెల్లూరులో హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ సంబరాలు. S2 థియేటర్ వద్ద సందడి చేసిన జనసేన నాయకులు, పవన్ అభిమానులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానుల ఆశాభావం. పార్కింగ్ స్థలాలలో మరుగుదొడ్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ. అధికారులకు సూచనలు చేసిన కమిషనర్ నందన్ రొట్టెల పండుగ జయప్రదానికి సహకరించాలని అధికారులకు ఆదేశం. లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మె. నెల్లూరులో పోస్టర్లను ఆవిష్కరించిన సిపిఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు. కరడు ప్రజలకు అండగా ఉంటామన్న కమ్యూనిస్టు నాయకులు. వెంటనే ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్. బలవంతంగా భూములను లాక్కుంటే పోరాటాలు తప్పవని హెచ్చరిక. అన్నదాతలను ఆదుకోవాలని కోరిన రైతు సంఘాల నాయకులు. రైతులను ఇబ్బందులు పాలు చేస్తే సహించేదే లేదని వ్యాఖ్య. ఈ నెల 5న నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని రైతులకు పిలుపు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరిన ఐద్వా నేతలు. నెల్లూరులో 16వ మహాసభలు నిర్వహణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై మహిళల విమర్శలు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం. మెడికల్ ఆఫీసర్లతో వర్చువల్ విధానంలో మాట్లాడిన ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. నిన్న జైలు నుంచి విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ దంపతులకు ధైర్యం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి. విదేశాలలో చదువుతున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు వైఎస్ జగన్ మద్దతు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని వ్యాఖ్య. దౌర్భాగ్యపు ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం. ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. ఆస్తి, సివిల్ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చని నిపుణుల సూచన. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కారం చేస్తామంటున్న కోర్టులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం. దుకాణాల పందిళ్లకు అంటుకున్న మంటలు. రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు.